అభివందనం. ఈరోజు మీరు చాలా కష్టపడి ఇందాక వరకు యూట్యూబ్లో చూసి నేర్చుకున్న కాలీఫ్లవర్ టమాటా కర్రీ ట్రై చేయబోతున్నాం. ఇది కొంచెం వినూత్నంగా డిఫరెంట్గా ట్రై చేద్దామని మేము అనుకున్నాం. సో నేను మీకు అది కొంచెం వెరైటీగా ట్రై చేసి చూపిస్తాను. యూట్యూబ్లో దొరికే రెసిపీ లాగా కాకుండా కొంచెం కొత్తగా చేయబోతున్నా. దాన్ని మీరు చూసి ట్రై చేసి తింటారని ఆశిస్తున్నాను. ముందుగా గ్యాస్ స్టవ్ వెలిగించాలి. గ్యాస్ లేదు కాబట్టి మా దగ్గర ఉన్న ఇండక్షన్ కుక్కరే కాబట్టి ఇండక్షన్ స్టవ్ని కూడా ప్లగ్ ఇన్ చేసి మీరు జస్ట్ పవర్ ఆన్ బటన్ నొక్కండి చాలు. ఈ పాన్లోకి ముందుగా మీరు కాస్త వేడెక్కిన తర్వాత మీ అందరికి ముందుగా చెప్పడం మర్చిపోయాం, ఇవన్నీ పెద్ద శుభ్రంగా ఉండవు. ఎందుకంటే ఇవన్నీ బ్యాచిలర్ రూములు, టైం దొరికినప్పుడే కడుక్కోవడం, అవసరమైనప్పుడే చేసుకోవడం తప్ప ఉన్నాం కాబట్టి అన్నీ కొంచెం నీట్గా లేకపోవచ్చు. బట్ కర్రీ మాత్రం టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. ముందుగా కాస్త వేడెక్కింది కదా, వేడెక్కిన వెంటనే ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రతిదానికి ఆదిదేవుడు వినాయకుడు, ప్రతి వంటకు ఆది వస్తువు నూనె వేసుకోవాలి. ఎంత వేసుకోవాలి? నూనె కావాల్సినంత వేసుకోవచ్చు, ఎక్కువ కాకుండా. మనం వండేది కర్రీ అని కర్రీకి నూనె ఎంత పడుద్ది అంటే కావాల్సినంత పడుద్ది. కాస్త వేడెక్కినామనండి నూనె. ఇండక్షన్ కదా, అందుకనే చెక్క ఏంటిది స్పూన్ వాడుతున్నాం, గరిట. తెలుసుగా ఇండక్షన్ వాడడం. నేను కొంచెం ఎక్కువగా హీట్లో పెట్టుకుని ఫాస్ట్గా అవడానికి కాస్త ఎక్కువ హీట్ పెట్టాను. నూనె బాగా కాగిన తర్వాత మొదటగా మనం చేయాల్సిన పని ఏంటంటే తాలింపులు వేసుకోవడం. చూద్దాం, కాస్త నూనె వేడికి టెస్ట్ చేయాలంటారా? అవసరంలా, నేను ఎక్కువ రెగ్యులర్గా వండుతాను కాబట్టి నాకు తెలిసిపోతూ ఉంటుంది. నేను ముగ్గురం తిందామని వండుకుంటున్నామండి ఇది. సో ఒక పెద్ద సైజు కాలీఫ్లవర్. నేను ముందుగా కావాల్సిన విషయాలు ఏమంటే చెప్పలేదు కదా మీకు. మొదటిగా చూడండి, మనం వండేది కాలీఫ్లవర్ టమాటా. సో ఇక్కడ టమాటా ముక్కలు పీసెస్ చేసి పెట్టుకున్నాం. అదేవిధంగా ఇక్కడ కాలీఫ్లవర్ని కూడా పీసెస్ చేసి లైట్గా హాఫ్ బాయిల్ చేసి ఈజీగా మనం కుక్ అవ్వడానికి ఉపయోగపడేటట్టుగా రెడీ చేసి పెట్టాం. ఉడకబెట్టేసి దీంట్లో ఈ డిష్లో తీసుకుని ఉంచాం. ఇంకా మనకి కర్రీ కాస్త మసాలా టచ్తో చేద్దామని ఫిక్స్ అయ్యాం. సో దానికి కావాల్సిన ఏమేమి పదార్థాలు కావాలి, ఎలా చేసుకోవడం ఈజీగా ఉంటుంది. టమాటా కాలీఫ్లవర్ అనే వంటకంలో కావాల్సిన మెయిన్ పదార్థాలు అయినటువంటి టమాటా కాలీఫ్లవర్ వచ్చేసినాయి. ఇంకా రెగ్యులర్గా వాడే ఐటమ్స్ ఉల్లిపాయలు, ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని కట్ చేసి ముక్కలుగా చేసి పెట్టాను. అదేవిధంగా ఒక 5-6 పచ్చిమిరపకాయలని అలా పొడుగ్గా నిలువుగా స్లైసెస్ చేసి పెట్టాను. తాలింపుకి మెయిన్ గుమగుమలాడే పదార్థమైనటువంటి కరివేపాకుని కూడా ఉంచడం జరిగింది. ఇంకా టేస్ట్ కలర్ రావడానికి పసుపు, ఘాటు రావడానికి కారంగా ఉండడానికి కారం, టేస్ట్ రావడానికి ఉప్పు, మసాలా టచ్ అవ్వడానికి మసాలా అంటే జింజర్ గార్లిక్ పేస్ట్ మరియు మసాలా పౌడర్ని ఉంచడం జరిగింది. దాంతోపాటు తాలింపులు బాగా మారిపోయిందండి నూనె. ఇప్పుడు మనం మొదటగా తాలింపులు ఏమేమి కావాలి? ఏం అక్కర్లా, రెగ్యులర్గా వాడేటువంటి మినపప్పు, జీలకర్ర, ఆవాలు, అలాగే లైట్గా ఎండుమిర్చి అక్కర్లేదు, మూసేద్దాం. ధనియాలు కూడా అవసరం లేదు, మూసేద్దాం. ఇది కూడా అవసరం లేదు. ఈ 3 కావాలండి. లైట్గా వేస్తాను, చూడండి. ఎన్ని వేసినా బాగానే ఉంటుంది కాబట్టి మినపప్పు నాకు చాలా ఇష్టం, అందుకని కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను.
జీలకర్ర నచ్చినన్ని, ఇది కొన్ని ఎక్కువ వేసుకున్నా నష్టం లేదు, బాగానే ఉంటాయి. ఆవాలు 1/2 స్పూన్ చాలు, ఇంతకు మించి అంటే చిరాకు వచ్చేస్తాయి. వేసి జాగ్రత్తగా వేయేలాగా వేయించండి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే పచ్చిదనం పోయి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చిల్లీస్ అయితే చాలా బాగుంటుంది. కర్రీలో ఉన్న ఐటమ్ ఇప్పుడు కాలీఫ్లవర్ టమాటా ఎలాగో సపరేట్ ఇదొక ఐటమ్గా మనకు ఉపయోగపడుతుంది. చిల్లీ కూడా ఒక కారం ఇవ్వడానికే కాకుండా ఒక వెజిటేబుల్గా వాడేసుకోవచ్చు దీన్ని మనం. ఇందుకే కొంచెం ఎక్కువ వేసాను. మా గురువుగారు మంత్రి సత్యనారాయణరాజు గారు ఐడియా ప్రకారం పచ్చిమిరకాయలు ఎక్కువ వాడతాం మొదలెట్టాం, కారం తగ్గిస్తాను అందుకనే. చూసారు కదా, లైట్గా ఇప్పుడు మనకి పచ్చిదనం పోయేంతగా వేగినవి. నెక్స్ట్ ఆనియన్స్ వేస్తాను చూడండి. ద మెయిన్ పార్ట్ ఫర్ ఎవ్రీ కర్రీ ఈజ్ ఆనియన్ వేసాం. మీరు ఒకటి గమనించే ఉంటారు, వీడేంట్రా కరివేపాకు తీసుకున్నాడు బట్ ఫ్రై చేయలేదు అనుకుంటున్నారు కదా. మర్చిపోయాం, కొన్ని కూరలు ఇలా మర్చిపోవడం సహజం. అలా కొంతమంది మర్చిపోతారని గుర్చేయడానికి మేము ఇది మర్చిపోవడం జరిగింది. ఇది ఇప్పుడు అయినా సరే ఆయిల్ లేకపోయినా సరే వేసేసుకోవచ్చు. వేసేసారు కాబట్టి అది ఆనియన్ లాగానే ఆనియన్ లాగానే ఈ కరివేపాకు కూడా. ఆనియన్స్ ఎంతవరకు ఫ్రై అయినాయి చూద్దాం. ఓ వెరీ గుడ్, బ్రౌనిష్ కలర్గా మన ఆనియన్ రావడం గమనించవచ్చు. ఆల్మోస్ట్ ఆనియన్ పచ్చిగా పోయి ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు మనం నెక్స్ట్ రెడీగా ఉంచిన జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాం యాజ్ ఇది. ఎందుకంటే ఇది మసాలా కలిపిన టమాటాతో మసాలా అనేది కొంచెం వెరైటీ టచ్ ఇది. రైట్, ఎందుకంటే కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ వేస్తున్నాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ని ఆనియన్తో కలిసేలాగా తిప్పండి, తిప్పుకోవాలి. ఈ మొత్తం ఈ మసాలాలు మొత్తాన్ని మన ఆనియన్లోకి చొచ్చుకుపోయేలాగా నెమ్మదిగా తిప్పుతూ ఉండాలి. ఇది మెయిన్ గ్రేవీకి ఇదే కారణం అవుతుంది. సో మసాలా గ్రేవీ ఈ చర్య ద్వారానే జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో జాగ్రత్తగా కలపండి. రైట్, మనం వేసినటువంటి జింజర్ గార్లిక్ పేస్ట్ ఉల్లిపాయల్లో వాటికి బాగా పట్టింది. నెక్స్ట్ మనం టమాటా పీసెస్ని రెడీగా వేయించుకున్న టమాటా పీసెస్ని దీంట్లో వేసేద్దాం, దమ్ చేద్దాం. రైట్, మసాలా విత్ లైట్ పుల్లదనం, ఆ టేస్ట్ అద్భుతమండి. ఆ టేస్ట్ అద్భుతంగా తయారు చేయడానికి దోహదపడే మెయిన్ వెజిటేబుల్ ఈ టమాటాని. అలా కాలీఫ్లవర్ని పక్కన పెట్టేసి ఈ టమాటాని కాస్త ఉడికాక తిన్నా సరే టేస్ట్ బాగానే ఉంటుంది.
మన టమాటా పీసెస్ బాగా మగ్గినాయండి. దాని ఫ్లేవర్ మొత్తం కూడా ఈ మన మసాలా ఆనియన్ కలిపి ఉన్నటువంటి ఆ మిశ్రమంలోకి బాగా దిగి ఆ పుల్లదనాన్ని ఇచ్చే రేంజ్కి వచ్చేసింది. ఇప్పుడు మనం జస్ట్ లైట్ కలరింగ్ కోసం, అదే ఆరోగ్యం కూడా ఇచ్చే మన పసుపుని వేసుకున్నాం. కొద్దిగా సరిపోద్ది, ఎక్కువ వద్దు, ఎందుకంటే చేదుదని వచ్చే గుణం పసుపులో ఉంది. తర్వాత కారం, ఎందుకంటే మనకు కొద్దిగా ఆనియన్స్ ఎక్కువ వేసినప్పటికీ కారం కూడా వేసుకోవచ్చు. 1 స్పూన్ మిర్చి పౌడర్ వేసి బాగా కలపండి. ఇప్పటి వరకు మనం చేసినంతా కూడా ఒక మీడియం ఫ్లేమ్లోనే జరుగుతుంది వంట. అటు మాడిపోకుండా ఇటు స్లో అవ్వకుండా కరెక్ట్ ఫ్లేమ్లో ఉన్నందున చూసారుగా చాలా స్పీడ్గా ఫాస్ట్గా మనకు ఒక ఘట్టం పూర్తయినట్టే. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. రెండు స్పూన్ సాల్ట్ వేసాను, చిన్న స్పూన్స్ అండి, పెద్దది కాదు. వావ్, వస్తాను లేదని తినేయాలన్నట్టు ఉంది. ఆల్మోస్ట్ టమాటా కూడా రెడీ. దానికి స్టఫింగ్గా ఉడకబెట్టినటువంటి కాలీఫ్లవర్ని మిక్స్ చేద్దాం. ముందుగా ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకున్నటువంటి ఈ కాలీఫ్లవర్ పీసెస్ని దీంట్లోకి కలిపి డంప్ చేసుకుందాం. జస్ట్ చాలా బాగా ఉడికినాయి పీసెస్. అలా కిందది పైది మొత్తం కలిసేలాగా ఒకసారి గరిటతో ఇలా తిప్పుకోవాలి. నీకు ఒకసారి ఐడి కార్డు ఇచ్చాను, ఎలక్షన్ కార్డు నీ దగ్గర ప్రస్తుతం ఉందా నెంబరు? ఫాస్ట్ దివా ఆన్లైన్లో ఉంటాయి. జస్ట్ అలా మొత్తం మిక్సప్ చేయించాలి. నాకు ఒకసారి చూడు, నెంబర్ చెప్పు. అక్కడ నెంబర్ ఉంటుంది. కొంచెం పెద్ద బౌల్ అయితే బాగుండేది, నా దగ్గర ఇదే బౌల్ ఉండడం వల్ల దీన్ని వాడాను. బట్ ఈవెన్ seems to be fine. Okay. 1607532 ఇందరా ఈ స్టూడెంట్ ఎలా ఉంది చూడడానికి? బాగుంది కదా, చాలా బాగుంది. టేస్ట్ ఎలా ఉంటుందో చూడడం. డేట్ ఉందా ముని? డేట్ జస్ట్ స్లోగా అది కాలీఫ్లవర్ విడిపోకుండా కలుపుకుంటే బాగుంటుంది. ద కలరింగ్ అనేది చూస్తే బాగుంది, బట్ ఇది ఉడకాలి. ఇంకా కాలీఫ్లవర్ ఉడికిన కాలీఫ్లవర్ సరిపోదు. దీని టేస్ట్ అంతా పట్టాలంటే మనం కొద్దిగా వాటర్ పోసి మళ్ళీ ఉడికిస్తే కానీ ఒరిజినల్ టేస్ట్ మనం పొందలేం. That's good. Hey. అంటే అడిగే కదా అక్కడ అకౌంట్ ఉందన్నావు, బాగుంది. ఇప్పుడు మనం దీన్ని కాస్త వాటర్ పోసి మూత పెట్టేసి లైట్ సిమ్లో పెట్టి బాయిల్ చేద్దాం. ఎక్కువ అక్కర్లేదు, కాస్త వాటర్ చాలు. ఒక హాఫ్ కప్ వాటర్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్.
ఏమవుతుంది చూడండి. ఏం చేస్తున్నావు? ఏం లేదు, అంత ఇంటిగ్రేడియంట్స్ మొత్తం దగ్గర చేసి ఆ యూనిక్ టేస్ట్ అనేది ఇవ్వడానికి వాటర్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మనకి. చూసారా ఇప్పుడు ఈ ముక్కలకు అంటుకున్నటువంటి ఈ మిక్స్ అంతా ఈ వాటర్ వల్ల కిందకి వెళ్ళింది. అది అక్కడ బాయిల్ అయ్యి ఆ ఫ్లేవర్ని పైకి ర్యాపర్ ద్వారా అందించి ఆ ర్యాపర్ ద్వారా ఇది ఉడికినప్పుడు ఇది లోపలికి వెళ్ళి చాలా టేస్ట్ వస్తుంది. చూద్దాం. రైట్, కాసేపు మీడియం ఫ్లేమ్లో ఉంచి తర్వాత సిమ్లో పెట్టుకుని ఉంచండి. నేను దీన్ని మూసి మూత పెట్టి ఎంతవరకు ఉడికిందో చూద్దామండి ఒకసారి. ఓ వెరీ గుడ్, చాలా బాగా బాగుంది కదా. లైట్గా వాటర్ని ఒకసారి అలాగా కదిపి ఇందాక 2 చిన్న స్పూన్లు సాల్ట్ వేయమని చెప్పాను కదా, అది మినిమం క్వాంటిటీ, ఖచ్చితంగా కావాల్సిన క్వాంటిటీ. ఇంకప్పుడు మీ టేస్ట్ బట్టి మీకు నచ్చిన బట్టి సరిపడా ఉప్పుని వేసుకుని కలపండి. అంత మాత్రం 2 స్పూన్లు సరిపోద్ది నాకు, సో నేను వేయట్లేదు. కావాలంటే వేసుకోండి. దీనికి ఫైనల్ టచ్గా మసాలా పౌడర్ని యాడ్ చేద్దాం. అదే రైట్, మసాలా పౌడర్ని యాడ్ చేసి చాలు కదా. ఒక్కసారి అలా తిప్పండి. మనం ఆల్రెడీ ఉడికించిన కాలీఫ్లవర్ వేయడం వల్ల మనం తక్కువ వాటర్ వేసినప్పటికీ చూసారుగా ఎంత స్టఫ్ వచ్చిందో, వాటర్ స్టఫ్. దాంట్లో అది లైట్గా బాయిల్ అయ్యే కర్రీ రెడీ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఫైనల్గా వేయవలసినటువంటి ఇంగ్రీడియంట్ అయినటువంటి ఇది మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసేసాం. దాన్ని మిక్స్ కూడా చేసేసాం. దెన్ వి షాల్ రిమైన్ దిస్ ఫర్ సమ్ మోర్ టైం. దాన్ని జస్ట్ దాన్ని లిడ్ క్లోజ్ చేసేసి కొంచెం తక్కువలో పెట్టి అలా. ఓకే, ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం. ఓ చూడగానే తినేయాలనిపించేలా రెడీ అయింది లాస్ట్కి. ఒక్కసారి ఆ వాటర్ ఇష్యూ ఉంది, దాన్ని లైట్గా కలిపి కొంచెం వాటర్గానే ఉంచుదాం. ఎందుకంటే మనం దీన్ని ఉపయోగించుకోకపోయేది చపాతీలోకి కాదు, రైస్లోకి కదా. చపాతీలోకి రైస్లోకి రెండింటికి కూడా ఈ కర్రీ అద్భుతమైన టేస్ట్ ఇచ్చేలా ఉంది చూస్తుంటే. ఇంతేనండి, మనం ఎందుకోసం చూస్తున్నాం ఈ వీడియో, ఆ కూర రెడీ. మీరు గార్నిష్ కోసం కొద్దిగా కొత్తిమీర ఉంటే చాలా బాగుండేది. ఎల్లో ఓపిక లేక తెచ్చుకునే టైం లేక మానేసాను. కానీ రైట్, దీని టేస్ట్ చూద్దాం ఎలా ఉందో అనేది. బా, చాలా హ్యాపీ, ఎక్సలెంట్గా ఉంది. ఇది మీరు ట్రై చేసి మీకు నచ్చినట్టుగా చేసుకుంటారని ఆశిస్తూ ఈ భోజనం తినడానికి రెడీ అవుతున్నాం. ప్యారల్గా రైస్ కూడా పెట్టేసుకున్నాం. ఉంటా మరి. బాయ్.